హలో, వెల్కమ్ టు మై ఛానల్ వెకాడో బ్లాగ్స్. ఈరోజు చేపల కూర ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్. చేపలను ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి టమాటాను బాగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఎర్రగడ్డ, ఆయిలు, సాసువలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు, మామిడికాయలు, కొబ్బరి పేస్టు, టమాటాలు, ధనియాల పొడి, కారపొడి, పసుపు పొడి, గరం మసాలా పౌడర్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆయిల్ పోద్దాం. ఫస్ట్ సాసులు చిట్లిన తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డ బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఎర్రగడ్డ పేస్టు, అది కూడా బాగా వేయించుకుందాం. ఎర్రగా వేగింది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత పసుపు, వేసిన తర్వాత ఉప్పు వేసి బాగా వేయించుకుందాం. తర్వాత టమాటా వేద్దాం. టమాటా వేయించుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత చింతపులుపు తీసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టి 5 నిమిషాల తర్వాత చూద్దాం. బాగా మరుగుతున్న మసాలాలో చేపలు వేసుకుందాం ఫ్రెండ్స్. చేపలు వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేద్దాం. మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కూడా, అవి కూడా వేద్దాం. తర్వాత కాసేపు గరం మసాలా పౌడర్ వేద్దాం. కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. పైన గార్నిష్ చేద్దాం కొత్తిమీరతో. చేపల కూర రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో మా పాప చెప్తుంది. చాలా బాగా టేస్టీగా ఉంది అని చెప్తుంది.